నమస్తే అండి. మీ పేరు? నా పేరు అంబటి శేషగిరి అండి. నేను పాలకొల్లు రూరల్ నాగరాజపేటకు సంబంధించి 2013-18 మధ్యకాలంలో పంచాయతీ బోర్డు మెంబర్గా పనిచేసి ఉన్నాను. అలాగే నా వృత్తి వచ్చి నేను ఆర్ఎంపీ డాక్టర్గా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను. సార్, ఎలా ఉందండి ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? యాక్చువల్లీ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఫ్రీ పథకాలు జగన్ అనేక రకమైన ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు బాగా నష్టపోయి ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ పథకాలు అనేవి ఎవరి జేబుల నుంచి ఎవరు డబ్బులు తీసేవారు, ప్రజల మీద భారం మోపి పన్నుల రూపంలో వసూలు చేసి ఫ్రీ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కూడా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు అది కవర్ చేయాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా రోడ్ల విషయంలో చూసుకుంటే రోడ్లు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. చాలా దారుణంగా ఉండడం వల్ల యాక్సిడెంట్లు అనేక రకాల అందరూ పడిపోవడం, దెబ్బలు తాగడం, మరణించడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలు ఎటువంటి రోడ్లు వేయకపోవడం వల్ల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కొన్ని నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే రోడ్లు రిపేర్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ వృద్ధులకు సంబంధించి పెన్షన్స్ 4,000 రూపాయలు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంది. వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళకి మందులు కొనుక్కోవడం కానీ ఏదైనా సరే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంది. అది ఒక మంచి స్కీము. అలాగే మహిళలకు సంబంధించి మరి 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మొట్టమొదటిగా ఒక గ్యాస్ సిలిండర్ రిలీజ్ చేయడం జరిగింది. అవి అందరిలో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది చాలా మంచి శుభపరిణామం. అలాగే మెయిన్గా ఏంటంటే ఈ ఫ్రీ పథకాలు అనేవి ఎక్కువ ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడితే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైద్య రంగం ఎలా ఉంది సార్ ప్రస్తుతం? వైద్య రంగం సంబంధించి గత గవర్నమెంట్లో చూసుకుంటే వైద్య రంగం కొంతవరకు పర్లేదు. ఆరోగ్యశ్రీ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్లీ మరి వైద్య రంగం చెప్పాలంటే అప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ పెట్టి చాలా ఉపయోగకరంగా ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫ్రీ పథకాలు కాకుండా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ పరంగా ఇంకా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చి గవర్నమెంట్ మెరుగైన ఆరోగ్యం ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యపరంగా చూసుకుంటే మరి ఇప్పటికే చాలా వరకు స్కూళ్ళన్నీ కూడా మెరుగుపడడం జరిగింది. అలాగే వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్స్ అవి కండక్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు పిల్లలు చదువుకుంటున్నారో, గ్రోత్ ఎంతవరకు ఉంది, టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారనేది కూడా పేరెంట్స్ అటెండెన్స్ కూడా అవగాహన పెంచుకోవాలి. తదనుగుణంగా కూడా మీటింగ్స్ అవి కండక్ట్ చేసి ఈ అధికారులందరూ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి నాయకులు దాన్ని పర్యవేక్షించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చేటప్పటికి విపరీతమైన ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాలి. ఫీజుల మీద నియంత్రణ అనేది ఒక బోర్డు ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ అనేది చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవడానికి అవకాశం ఉండేలాగా మరి విద్యను మెరుగుపరచవలసిన అవసరం ఉంది. ఈ విద్య ఆరోగ్యం మీద మెయిన్ దృష్టి పెట్టి ఫ్రీ పథకాలు అనేవి కొంచెం తగ్గించుకుని వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే మన రాష్ట్రం డెవలప్ అవడమే కాకుండా రేపటి తరం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.